ట్రోలింగ్ ఆన్ ఉమెన్ అనే అంశం చాలా చాలా అంటే ఎప్పటి నుంచో మనం దాని గురించి మాట్లాడుకోవాలని అనిపించింది. ఇప్పటికైనా మనం దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకోవడం అన్నది చాలా అభినందించాల్సిన విషయం. అది ఖమ్మంలో మేడం గారు నాకు ఫోన్ చేసి ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనగానే మార్గరెట్ మేడం అయినా లేకుంటే తులసి చందు గారైనా ఇక్కడున్న వేరే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళంతా యాక్టివ్ కాదు నేను. అయినా కూడా లీగల్ యాంగిల్లో ఈ ట్రోలింగ్ అన్నది ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న ఎక్స్పీరియన్సెస్ అన్న లేకుంటే నా వ్యూస్ షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ దాకా రావాలని అనుకున్నాను. అండ్ నా పేరు స్వేచ్ఛ, నేను హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను 7 ఏళ్ల నుంచి. ప్రరవేగా వాళ్ళ ఇంతకుముందు సమావేశాలకు కూడా నేను అటెండ్ అవుతూ వస్తున్నాను. చాలా మంచి టాపిక్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇట్లానే మీరు కంటిన్యూ చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. సో నిన్ననే మనము విన్నాము ట్రోలింగ్ మూలాలు ఏంటి, వేణుగోపాల్ గారు చెప్పారు, ఇంకా చాలా వక్తలు చెప్పారు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి, దాని ఇన్సిడెంట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, ఇప్పుడు ఎక్కడ ఆ స్టేజ్ ఉంది అన్నది. సో దాని గురించి మళ్ళీ నేను రిపీట్ చేసేంత లేదు నాకు అయినా కూడా. సో కానీ ఈ ట్రోలింగ్ అనేది ఐ సీ ఇట్ యాజ్ అ ఎక్స్టెన్షన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. మనం గృహహింస చూస్తూ ఉంటాము, వర్క్ ప్లేస్ హరాస్మెంట్ చూస్తూ ఉంటాము. ఇది కూడా ఆఫ్లైన్లో అవి మనం చూస్తే ఇది ఒక ఆన్లైన్ పద్ధతిలో ఉన్న ఎక్స్టెన్షన్ మాత్రమే. సో ఎందుకు ఇది జరుగుతుంది, ఇట్స్ నథింగ్ బట్ ఎమోషనల్ హరాస్మెంట్. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది, స్పెసిఫిక్గా ఉమెన్ మీద ఎందుకు జరుగుతుంది, మేల్ పైన పురుషుల పైన జరగదా, పురుషుల పైన కూడా జరుగుతుంది వాళ్ళ ఫోటోల గురించో ఏదో గురించో. కానీ మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తే పురుషుల పైన కూడా వాళ్ళ దాకా లిమిట్ కాదు, వాళ్ళ అక్కలకి, వాళ్ళ వైఫ్లకి, వాళ్ళ ఉమెన్లకి అక్కడ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఉమెన్ దగ్గరికే వస్తుంది. కానీ ఎందుకు ఉమెన్ దగ్గరకు వస్తుంది అంటే విమర్శించుకోవడం అన్నది మంచి పద్ధతే. ఇప్పుడు సామాజిక రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, లా పరంగా డాక్టర్, ఏ ఇంటలెక్చువల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి విమర్శ అతీతం అనేది కాదు. కానీ విమర్శ ఎంత ఆరోగ్యకరంగా జరుగుతుంది, ఎంత అర్థవంతంగా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లిమిట్లో మహిళలు వేరే ఇతరితర రంగాల్లో వాళ్ళ లిమిట్స్ని ఎక్సీడ్ అయ్యి వస్తున్నప్పుడు ఓర్వలేనితనం, లేకుంటే వాళ్ళని ఇంటలెక్చువల్గా వాళ్ళని ఢీకొట్టలేనితనం, ఛాలెంజ్కి వాళ్ళు వేసే ఛాలెంజ్లకు సమాధానం ఇంటలెక్చువల్గా చెప్పలేని స్థాయిలో ఉన్న వాళ్ళు దే చూస్ దిస్ థింగ్ కాల్డ్ ట్రోలింగ్. వాళ్ళ ఇంటలెక్చువల్గా ఎదుర్కోలేక వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి కొన్ని నోషన్స్ ఉంటాయి. మహిళలు అంటే ఇట్లానే ఉండాలి, మహిళలు అంటే ఇదే వేసుకోవాలి, ఇట్లానే మాట్లాడాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు, మహిళా రాజకీయ నాయకులు మనం చాలా చూస్తూ ఉంటాం ట్రోలింగ్లో. మహువా మొయిత్రా గారు ఉన్నారు. ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉన్నా కానీ ఆమె చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడతారు. ఆమె స్పీచెస్కి చాలా రీసెర్చ్ చేసి మాట్లాడతారు, చాలా మంచి విషయాలు ఎక్కువ షేర్ చేస్తారు. ఆమెని ఇంటలెక్చువల్గా ఎదుర్కొనే ధైర్యం ఉండదు. ఆమె మీద ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి, ఏం బట్టలు వేసుకుంది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది. ఆమెని ఎదుర్కొనే సత్తా లేక ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. అట్లానే షర్మిల అయినా కానీ, వైఎస్ షర్మిల ఇప్పుడు కొత్తగా ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చేసి ఏపీ కాంగ్రెస్లో తీసుకున్నారు రోల్. సో ఆమె వైఎస్ కుమార్తె కాదు, లేకుంటే ఆమె మీద కూడా ఇంకా ఎక్కువ చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. వైఎస్ ఎందుకు పెట్టుకున్నావు, నీకు పెళ్ళయింది కదా, పెళ్ళైనప్పుడు మీ ఆయన పేరు పెట్టుకొని తిరగాలి, నువ్వు వైఎస్ రాజకీయాలని నెత్తినేసుకునేదానివి కాదు, మా జగన్ అని ఉన్నాడు, ఆయన మగ ఆయన కాబట్టి ఆయన తీసుకెళ్తాడు, నువ్వెవరు. చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సినారియో ఏపీలో ఇప్పుడు మనకు జరుగుతున్నది. అండ్ రోజా గారైనా కానీ, ఆమె ఒకవేళ వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ ఆమె అయినా అతిథులు కాదు దానికి. ఆమె ఏదో న్యూ ఇయర్ పార్టీలో ఏదో వీడియో బయటకు వచ్చేసరికి న్యూ ఇయర్ పార్టీలో వెళ్తుంది, ఏం వేసుకుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ. సో పొలిటికల్ ఐడియాలజీలో గవర్నమెంట్ సైడ్లో ఉన్న, అపోజిషన్ సైడ్లో ఉన్న, ఎక్కడున్నా కానీ, వెస్ట్ బెంగాల్లో కూడా మహువా మొయిత్రా గారు గవర్నమెంటే నడుస్తుంది. ఎక్కడైనా కానీ మహిళలకు అనేది ఈ ట్రోలింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ వస్తూ ఉంది. సో కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, రానా అయూబ్ ఇన్సిడెంట్ మనం తెలిసే ఉంటుంది. 2 years బ్యాక్ తనకి పోర్నోగ్రఫీ వీడియోస్ మార్ఫ్ చేసి మరీ ఆమెకి చాలా ఎక్కువ ట్రోలింగ్ అయింది. అట్లానే బాయ్స్ లాకర్ రూమ్, చిన్న పిల్లలు 10th class 12th class చదివే బాయ్స్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లలో మొత్తం అబ్యూజివ్ కంటెంట్, చిన్న అమ్మాయిల గురించి వాళ్ళ ఫోటోలు మాఫ్ చేసి వాళ్ళ గురించి రాయడం ఒక ఎత్తు అయితే, దాన్ని బయటకు తెచ్చి ఇట్లా మాకు జరుగుతుంది అని విక్టిమ్స్ బయటకు వచ్చి చెప్తే
మా దగ్గర ఇంకా మీ న్యూడ్ ఫోటోలు ఉన్నాయి, మీరు బయటకు చెప్తే ఇంకా మేము దీన్ని ఎక్సీడ్ చేస్తాము, ఇంకా దీన్ని మేము పబ్లిక్ చేస్తాము. ఆ టెండెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇంకా అసలు ఈ మొత్తం దాంట్లో చూసుకుంటే ముస్లిమ్స్ అయినా కానీ, దళితులు అయినా కానీ, ఈ ఉమెన్ రైటర్స్ అయినా, ఏ ఇంటలెక్చువల్ ఫీల్డ్లో ఉన్నా కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోన్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. బుల్లీబాయ్ యాప్ ఉంది. సో బుల్లీబాయ్ యాప్లో ముస్లిం ఉమెన్ అయినా, వోకల్గా ఉన్న ఉమెన్ అయినా ఫర్ సేల్ అంట. ఎట్లా వస్తాయి ఇట్లాంటి ఐడియాలు? సో ఎక్కడి నుంచి చూస్తున్నారు అసలు మహిళల్ని ఇట్లా ట్రోల్ చేయడంలో? సో ఇప్పుడు దీని మూలాలు మనం తెలుసుకున్నాం, కానీ లీగల్ పరంగా ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఉండాలి అన్నది నేను ఒక 2-3 డెవలప్మెంట్స్ ఆర్ సజెషన్స్ మైట్ బి వీ షుడ్ పుట్ ఫోర్త్ అన్నది నాకు అనిపించింది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది. ఒకరు హత్య చేసిర్రు, ఒకరు చేసినారు, విక్టిమ్ వాళ్ళు. సో ఇండివిజువల్ లెవెల్లోనే ఉంటుంది. కానీ ఈ ట్రోలింగ్ అన్నది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేదికగానే జరుగుతాయి. ఇండివిజువల్ విధంగా జరిగిన దానికి మళ్ళీ వేరే మెజర్స్ ఉంటాయి, కానీ ట్రోలింగ్ స్పెసిఫిక్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సోషల్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ అన్నవి ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నాయి? సో ఇప్పుడు మనకి ఇండివిజువల్ పరంగానే మనం ఈ క్రిమినల్ లాని లేకుంటే చూస్తున్నాం, కానీ అసలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎంత బాధ్యత తీసుకుంటున్నాయి? ఎంతవరకు అబ్యూస్ని రిపోర్ట్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తున్నాయి, వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తున్నాయి, వాళ్ళకు లాస్ ఏంటి? ఏం లేవు. దానికంటూ ఏం లా లేదు. ఐటీ సెక్షన్స్ ఉన్నాయి, టెక్నాలజీ యాక్ట్ ఉంది, ఇంటర్నెట్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, అంతే. దాంట్లో చాలా ఎక్కువ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ అఫెన్సెస్ ఉన్నాయి. కానీ ఉమెన్కి ఆన్లైన్లో ఎంత సేఫ్ స్పేస్ మనం క్రియేట్ చేయగలం, సేఫ్ స్పేస్ని దాటితే వాళ్ళ మీద ఏం యాక్షన్స్ ఉన్నాయి అన్నది లేదు. సో స్పెసిఫిక్ లా అనేదే లేదు. డిజిటల్ సర్వీస్ యాక్ట్ అని ఈ మధ్యనే యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకున్నారు. ఈ యాక్ట్ అన్నది స్పెసిఫిక్గా ఆన్లైన్లో ఉమెన్ని అబ్యూస్ చేసే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, సోషల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళని ఎట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్న దాని మీదనే ఉంటుంది. సో అట్లాంటిది మన ఇండియాలో కూడా ఒకటి రావాలి. అండ్ ఇంకొకటి మనం చూస్తూ ఉంటాం, చాలా తొందరగా వైరల్ అయిపోతాయి ఇట్లాంటి అబ్యూస్ చేసేవి. సో అట్లాంటి ఆల్గరిథమ్స్ వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. అసలు ఏ కంటెంట్ ప్రాఫిటబుల్ కంటెంట్, ఏ కంటెంట్ని చూస్తే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ షేర్లు వస్తాయి, అవన్నీ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో ఆ ఆల్గరిథమ్స్తో ప్రాఫిట్ రావడం ఒకటే సంస్థలు ఆలోచిస్తాయి, కానీ ఆ వైరల్ అయ్యే వీడియో వెనకాల ఏ అమ్మాయి మొహం ఉంది, ఆమె నెక్స్ట్ డే సొసైటీలో ఎట్లా తలెత్తుకొని తిరుగుతుంది, ఆమె మీద ఏమి సోషల్, సొసైటల్, ఎకనామికల్, మెంటల్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఎట్లా పనిచేస్తాయి అనేది వాళ్ళు ఆలోచించరు. సో ఈ ఆల్గరిథమ్స్ని ఎట్లయితే టెక్నాలజీ పరంగా దీన్ని మల్టిప్లై చేస్తా వెళ్తాయో దాన్ని రెగ్యులేట్ చేయాలన్నది ఇంకొక ప్రపోజల్గా పెట్టొచ్చేమో అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడున్న సొసైటీ మళ్ళా ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ మొహం నా మొహం అయిపోద్ది, నేను మీలా మాట్లాడేస్తా, డిఫరెంట్గా అసలు నేనే నిజంగా మాట్లాడుతున్నానా లేకుంటే నా ఏఐ మాట్లాడుతుందా అని తెలుసుకునే స్టేజ్లో కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడే ఇట్లా ఉందంటే డౌన్ ది లైన్ ఒక 4-5 ఇయర్స్, 4-5 ఎందుకు 2-3 ఇయర్స్లోనే మీరే ఫోన్ చేసేస్తున్నారేమో, మీరే మాట్లాడేస్తున్నారేమో అనే దాంట్లో ఉంటుంది. దీనికి కూడా రెగ్యులేషన్ లేదు. ఇప్పటికే ఆల్రెడీ రెగ్యులేషన్ లేని ఈ లా దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ అయితే చెలరేగిపోతాయి, ఇంకా చాలా డిజాస్టర్స్ అయిపోతాయి. సో దీన్ని కూడా ఒక అంశంగా పెట్టుకొని రెగ్యులేట్ చేయాలి. అండ్ ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళ దాంట్లో మీరు ఎవరైనా కానీ ఫేస్ చేస్తే వాళ్ళు ఒక మెయిల్ పెడితే వాళ్ళు కొంతవరకైనా రెస్పాన్సివ్ ఇచ్చి ఈ సోషల్ ప్లాట్ఫామ్స్కి లెటర్స్ రాసి వాళ్ళని బ్లాక్ చేసే తీసుకుంటారు. అది కూడా చాలామందికి తెలీదు. మనం సోషల్ ప్లాట్ఫామ్ దగ్గరే ఆగిపోతాము. అండ్ సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళు చూపించడానికి మేము ఉమెన్ ఫేవర్గా ఉంటాము, ఫిజికల్ హార్మ్ లేకుంటే పీస్ని డిస్టర్బ్ చేసేవి అంటారు, కానీ పీస్ని డిస్టర్బ్ చేసేవి అటు సైడే, రైట్ వింగ్ సైడ్ ఉన్న పీస్ని డిస్టర్బ్ చేసేదాన్ని ఎవరు పట్టించుకోరు. లిబరల్గా థాట్ ప్రాసెస్ షేరింగ్ అన్న దాన్నే పట్టించుకుంటారు, దాన్నే తీసేస్తారు. సో సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా అంతే, దే ఆర్ బయస్డ్. ఒక భావజాలం దగ్గరే వాళ్ళు బయస్డ్ ఉన్నారు. సో ఇప్పటిదాకా
ఇవన్నీ ఫేస్ చేస్తున్నా కానీ బయటికి వచ్చి మాట్లాడడం మాత్రం మర్చిపోవద్దు. ట్రోల్ చేస్తున్నారనో లేకుంటే ఇంకేదో చేస్తున్నారనో మనం వెనకడుగు వేయొద్దు. ఇక్కడున్న మీ అందరికీ కూడా తెలుసు, డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరికీ మార్గరెట్ మేడం చెప్పారు తన ఎక్స్పీరియన్సెస్. అక్కడ నుంచి వచ్చి కూడా తను ఇక్కడ దాకా నిల్చున్నారు. లేకుంటే ఇక్కడున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ వర్క్ని కంటిన్యూ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత వాళ్ళ బ్రెయిన్ని ట్రైన్ చేసి వీళ్ళు మమ్మల్ని ఆగిపోవడానికే చేస్తున్నారు. ఆగిపోవడం అనేది ఉండదు. ఆగిపోవడం కాకుండా ఎదుర్కోవడం అనేది ఒక్కటే ఉంటుంది. సో ఇట్లా మనం ఫైట్ చేస్తూ ఉండి బేసిక్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, లేకుంటే ఇట్లాంటి ఎక్కువ డిస్కషన్స్ పెట్టి గవర్నమెంట్కి ప్రపోజల్స్ పెట్టడం అనేది చేస్తూ ఉంటే మనం దీన్ని ఎదుర్కోగలం. అట్లానే మన స్పేస్ అన్నది మనం క్రియేట్ చేసుకోగలం. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రారంభ వాళ్ళకి థ్యాంక్ యూ.